ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మామాతే, మహాకాళి. అమ్మ, నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, గొడవలు ఏమీ లేకుండా అందరినీ కంటికి రెప్పలా కాపాడి అందరి జీవితాలలో సుఖ సంతోషాలని అనుగ్రహించి జీవితాలు ముందుకు నడిచేలా చూడు తల్లి. ఎప్పుడూ మీ చల్లని చూపు అందరినీ బిడ్డలందరిపై ఉండేలా అనుగ్రహించు తల్లి. అమ్మ, ముగ్గురమ్మల కన్నముల పుటమ్మ మా దుర్గమ్మ. అమ్మ, ఈరోజు నీ బిడ్డలందరి కోసం ఏం తెలియజేయడానికి వచ్చావు తల్లి? అందరి కోసం ఏం చెప్పబోతున్నావు తల్లి? నీ మాటల రూపంలో మాకు ఈరోజు తెలియజేయమ్మా. అమ్మ ఏం చెబుతుందంటే, తన బిడ్డలు చాలా దుఃఖంలో ఉన్నారని. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని, ఏం చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదని, అలాగే వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారని, ఎవరికి తన బాధని చెప్పుకోవడం లేదని, అలాగే చాలామంది దీపారాధన కూడా వదిలేసి ఎంత ఇదిగా అంటే ఒక దగ్గర కూర్చుండిపోవడము, ఏమి చెయ్యకుండా ఏదో మనసులో ఎంతో బాధని దాచుకోవడము, అది కనీసము తల్లి ముందు కూడా చెప్పలేకపోతున్నారు. చూసారా అండి, అమ్మ ఏం చెబుతుంది? మీరు చాలా బాధలో ఉన్నారని, మీకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని, కానీ మీకు అమ్మ ఉంది, ఆది పరాశక్తి ఉంది, జగన్మాత ఉంది, తల్లి ముందు చెప్పుకోండి. కానీ మీరు అది కూడా వదిలేసి మీలో మీరే కుమిలిపోతూ మీలో మీరే బాధపడుతూ ఒంటరిగా కూర్చొని లోపల బాధని అంతా మింగుతూ ఉన్నారు. కానీ అమ్మ చెబుతుంది, అలా చెయ్యకండి. మీరు అలా ఉంటే అమ్మ మీకు ఎలా సహాయపడుతుంది? రండి, అమ్మ దగ్గరికి రండి. అమ్మ ముందు కూర్చొని, అమ్మ నా బాధ ఇది అని చెప్పండి. మీరు చెప్పకపోయినా తల్లికి తెలుస్తుంది. తల్లి తప్పకుండా మీకు సహాయపడుతుంది. కానీ మనము అమ్మ ముందుకెళ్తే అమ్మ మీ లోపల శక్తి నింపుతుంది. ఆ శక్తి నింపడం కోసం మనం ఖచ్చితంగా దీపారాధన ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు దీపారాధన చేయడం మొదలుపెట్టండి, మానకండి. అలా మానితే ఏమైపోతుంది? మీ లోపల శక్తి అనేది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలా తగ్గుతూ రావడం వల్ల మీ శత్రువులకు ఇది ఒక మంచి అవకాశం లాగా మారిపోతుంది. అలా మారినప్పుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మానకండి. ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా మీరు మానవద్దు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది తల్లి, నా బిడ్డలారా, నాకు అర్థమవుతుంది. మీ ఇంట్లో వారు మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని నరకయాతనకు గురి చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు దీపారాధన చేయడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. మిమ్మల్ని దీపారాధన చేస్తూ ఉంటే నానా మాటలు అనడము, హింసించడము, ఏడి నీ తల్లేది, నీ తండ్రేడి, చూపి వస్తున్నారా, నీ కష్టాలు తీరుస్తున్నారా, నీకేం చేసిర్రు, మన ఇంట్లో ఏం మంచి జరుగుతుంది ఏంది అని ఇష్టం వచ్చిన మాటలు నిన్ను అనడము, భగవంతుడిని దూషించడము, ఇలా చాలా చేస్తున్నారు. నిన్ను కంటి నుండి ఎలా అంటే కంటికి రెప్పకు నిద్ర లేకుండా కంటి నుండి పదే నీరు కారేలా నిన్ను ఇంట్లో వాళ్ళు హింస పెడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు బిడ్డ. కానీ నువ్వు భయపడకు. సమయం వస్తుంది బిడ్డ, సమయం వస్తుంది. నీకు నేను దారిని చూపిస్తున్నాను. ఆ దారిని గట్టిగా పట్టుకో. ఆ దారి నుండి నిన్ను నేను ఒక స్థాయికి తీసుకెళ్తా, ఒక ఇదికి తీసుకెళ్తాను బిడ్డ. నువ్వు భయపడకు. నీ ఇంట్లో వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. తల్లిని చూపి తండ్రిని చూపి మనకేం చేసిరు, ఇన్ని కష్టాలు, రమ్మను చూస్తా అని ఎన్నో మాటలు అన్నారు కదా. నేను వస్తున్నాను, వచ్చి నేను అనేది ఏంటో చూపిస్తాను. చూసే ధైర్యం ఉంటే చూడమను. నేను ఎవరు ఏమేమన్నారో వాటికి సమాధానం నేను చెబుతాను బిడ్డ, నువ్వు భయపడకు. తిరిగి నన్ను చూసే శక్తి వాళ్ళకు ఉందేమో, వాళ్ళని చూసుకోమని కలల రూపంలో నేను వాళ్ళకి వచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళన్న మాటలకి వాళ్ళకి నేను
నేనంటే ఏంటో చూపిస్తాను. అప్పుడు వాళ్ళే వచ్చి తప్పైపోయింది. నిన్నన్న మాటలు మేము చాలా తప్పుగా అన్నాము. క్షమించు. మేము ఎప్పుడు నిన్ను ఇది చెయ్యము, నీకు అడ్డము రాము, నీ పనులకు అడ్డం రాము, నువ్వు చేసుకో అని మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చేస్తాను. నీవు ఎలా చేసుకోవాలని నీ మనసు కనిపించిందో అలా చేసుకునేలా అన్నీ నేను చేస్తాను. ఎవ్వరు నీ జోలికి రాకుండా, నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం భయపడకు. నీ ప్రతి పనిలో, ప్రతి ఒక్క దాంట్లో నేను నీకు తోడుంటాను. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఏవి మనసులో పెట్టుకోకుండా ధైర్యాన్ని నీలో నింపుకొని నువ్వు ముందుకు అడుగు వేస్తూ ముందుకు నడుస్తూ ఉండు. నీ వెంట నేనున్నాను బిడ్డ. నువ్వు దేనికి భయపడకు. ఎవరు నిన్ను ఏ మాట అన్నారో ఆ మాటకు నేను సమాధానం చెప్పి తీరుతాను. నీ తల్లిని బిడ్డ, నీ తల్లి నీ బిడ్డకు అన్ని మాటలు అంటుంటే చూసి ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు? భయపడకు. ఖచ్చితంగా నిన్ను అన్న ప్రతి మాటకు నేను సమాధానం నీ ఇంట్లో వాళ్ళకు నేను చెప్పి తీరుతాను, చూపించి తీరుతాను. అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది నీ వెంట ఉన్నది ఆది పరాశక్తి జగన్మాత. ఎన్నడూ తన బిడ్డ జోలికి వచ్చిన తన బిడ్డని ఒక మాట అన్నా చూస్తూ ఊరుకోదనేసి. మళ్ళీ నీ జోలికి ఎవ్వరు రాకుండా నేను చేస్తాను. ఏ నోటితో వాళ్ళు అన్నారో, ఎంత హింస నిన్ను పెట్టారో వాళ్ళకు దానికి తగిన గుణపాఠాన్ని నేను నేర్పుతాను. నువ్వు మాత్రం భయపడకు. నువ్వు నీ మనసుని ప్రశాంతంగా చేసుకో. నువ్వు మళ్ళీ దీపారాధన చెయ్యడము, నీ పనులు చేసుకోవడము, నన్ను ధ్యానించడము, భక్తితో నా నామాన్ని జపించడము, ఇవన్నీ చెయ్యి. నీ లోపల తగ్గిన శక్తిని మళ్ళీ తిరిగి నేనే నీకు అనుగ్రహిస్తాను. నువ్వు మాత్రం భయపడకుండా ఎవరి మాటలని పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ ఉండు. నీకు దారి ఇచ్చే దారిని ఇస్తూ నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న వాళ్ళు నీ ముందు తలదించుకునేలా నేను చేసి నిన్ను ఒక స్థాయిలో నించోబెట్టి వాళ్ళందరికీ తగిన గుణపాఠం నేను చెబుతాను. భయపడకు. లే, పద, నీ చెయ్యి నేను పట్టుకున్నాను, ముందుకు నడు. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.